నమస్తే, మీ మల్లికార్జున్. ఈ క్రోధీనామ సంవత్సరం 2024 ఉగాది నుంచి 2025వ సంవత్సరం ఉగాది వరకు మేషరాశి వారికి చెప్పుతున్న ఫలితాలు, రాశి ఫలితాలు. ఇవి గోచారాన్ని అనుసరించి మాత్రమే చెప్పబడుతున్నాయి. 25% మాత్రమే వర్తిస్తాయి. మిగతా 75% మీ యొక్క జన్మ లగ్నం మీద ఆధారపడి ఉంటుంది. ఈ రాశి ఫలితాలు ఎవరైతే నక్షత్రం ప్రకారం పేరు పెట్టుకున్నారో వారు మాత్రమే చూసుకోండి. అశ్వని నక్షత్రము, భరణి నక్షత్రము, కృత్తికా నక్షత్రం 1వ పాదం, వీళ్ళు వరకు మాత్రమే మేషరాశి వారికి సంబంధం. మిగతా వారు చూసుకోవాకండి. ఆ నక్షత్రాల ప్రకారం పేరు పెట్టుకున్న వాళ్ళకే ఇవి వర్తిస్తాయి. ఏదో ఒక పేరు పెట్టుకొని నక్షత్రం కాకుండా అది అనుకుంటే మీ ఫలితాలు కావు. ఓకే, ఈ ఉగాదికి వరకు మీకు ఆదాయం 8, ఖర్చు 14. నలుగురు గౌరవిస్తారు, 3 అగౌరవపరుస్తారు. మేషరాశి వారికి ద్వితీయ స్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతుంది. 6వ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతుంది. 12వ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది. 11వ స్థానంలో శనిగ్రహ సంచారం జరుగుతుంది. ఈ 4 గ్రహాలే ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి. ద్వితీయంలో గురువు ఉన్నాడు కాబట్టి మీకు ధనపరంగా, విద్యాపరంగా, కుటుంబ పరంగా శుభాలు జరుగుతాయి, మంచి జరుగుతుంది. అలాగే గురువు యొక్క దృష్టి మీ యొక్క ఆరోగ్య స్థానం మీద ఉంటుంది. ఆరోగ్య స్థానంలో మేషరాశి వారికి కేతు ఉన్నాడు కాబట్టి అనారోగ్య సూచనలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ గురు దృష్టి సంపాదించడం వల్ల అనారోగ్యాన్ని మీరు సులభంగా జయించగలుగుతారు. అలాగే గురువు యొక్క దృష్టి మేషరాశి వారికి 10వ స్థానంలో కూడా ఉన్నది. అంటే ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా కూడా గురు దృష్టి ఉంది కాబట్టి మీకు 2వ స్థానం, 10వ స్థానం, ధనస్థానము, రాజ్యస్థానం, ఉద్యోగ స్థానం, వ్యాపార స్థానాల్లో గురువు శుభంగా ఉన్నాడు కాబట్టి ఆ శుభ ఫలితాలు మీకు ఎక్కువగా లభిస్తాయి. ఆదాయపరంగా బాగుంటుంది. ఆరోగ్యాన్ని ఈజీగా అనారోగ్యాల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ఉద్యోగ వ్యాపారంలో ఇబ్బందులు పడకుండా సాఫీగా ఉద్యోగాలను కానీ వ్యాపారాలను కానీ నిర్వర్తించుకొనవచ్చును. ఇక నెగిటివ్ ఏంటి? ఇప్పుడు ఈ గురు ప్రభావం వల్ల మీకు అన్నీ మంచి జరుగుతుంది, గౌరవింపబడుతున్నారన్నాం కదా, అవన్నీ గౌరవం కింద వస్తాయి. ధనపరంగా గౌరవం లభిస్తుంది, కుటుంబ పరంగా గౌరవం లభిస్తుంది, మీరు జ్ఞానపరంగా గౌరవం లభిస్తుంది. అలాగే మీకు ఉద్యోగం వ్యాపారాల్లో కూడా గౌరవం వస్తుంది. నెక్స్ట్, అనారోగ్య స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి అనారోగ్యం సంభవించే అవకాశం ఉన్నది. కాబట్టి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ఆరోగ్యపరంగా మీరు జాగ్రత్తలు కనుక తీసుకోకపోతే ఆదాయం 8 అయితే ఖర్చు 14 ఉంది కదా, అనారోగ్యానికి మీరు ఖర్చు చెల్లించవలసి వస్తుంది. ఈ ఖర్చు కూడా ఎక్కువ ఉంది. ఆ తగ్గించుకునే మార్గాన్ని నేను చెప్తున్నా. ఎందుకంటే నేను రాశి ఫలితాలు మీకు ఏదో అఖండ యోగాలు, మీకు లక్షాధికారులు, కోటీశ్వరులు అయిపోయేటట్టుగా నేను చెప్పను. నేను మీకు మంచి ఏం జరుగుతుంది, చెడు ఏం జరుగుతుంది, ఎక్కడ మీరు దిగ్విజయంగా ముందుకు దూసుకెళ్ళిపోవచ్చు, ఎక్కడైతే మీకు అపజయాలు, ఇబ్బందులు ఎదురవుతాయో వాటిని ఎలా సాల్వ్ చేసుకోవచ్చు అనేది చెప్తా. ఎందుకంటే నేను చెప్పాను కదా, నాది ట్రూత్, రియల్, ఫ్యాక్ట్, జ్ఞానము, దాని మీద ఆధారపడే నా జ్యోతిష్యం ఉంటుంది తప్ప మీకు భ్రమల్లో కల్పించి ఏదో చేయాలని నేను చూడను. ఎందుకంటే అవన్నీ కూడా నాన్ సెన్స్. 99% మంది అలాగే రాశి ఫలితాలు చెప్తారు. నేను చెప్పిన జాగ్రత్తగా మీరు ఫాలో అవుతే రియాలిటీలో ఉంటారు, సత్యానికి దగ్గరలో ఉంటారు, జ్ఞానం సంపాదిస్తారు. మీరు ఈ జ్యోతిష శాస్త్రాన్ని మీరు ఉపయోగించుకున్న వాళ్ళు అవుతారు. చక్కగా సద్బుద్ధులు, సత్సంపదలు, మంచి దిగ్విజయాలు లభిస్తాయి. అవమానాల్ని తప్పించుకోవచ్చు, ఇబ్బందుల్ని తప్పించుకోవచ్చు, విజయాల వైపు దూసుకుపోవచ్చు. ఇవి నేను చెప్పే విధానాలు.
అలాగే మీకు 12వ స్థానంలో మరి రాహు ఉన్నారు. దానివల్ల వచ్చేది రాహు అంటే మాయ. మీరు 12వ స్థానంలో మాయ ఉంటారు. దురవ్యసనాలకి మాయ. 12వ స్థానం అంటే దురవ్యసనాలు అలవాటు చేసుకోవద్దు. అలవాటు ఉంటే దాని మాయలో మీరు పడిపోతారు. దానివల్ల మీకు వ్యయం ఉంది కదా, ఆదాయం 8 అయితే వ్యయం 14 ఉంది కదా, అక్కడ మీరు ధనాన్ని కోల్పోతారు. అలాగే 6వ స్థానం అనారోగ్యం ఉంది కదా, దానివల్ల కూడా అనారోగ్యాలు వస్తాయి. దూర ప్రయాణాలు పడతాయి, జాగ్రత్త. అనవసరంగా దూర ప్రయాణాలు చేయవాకండి, దూర ప్రయాణాలు పడతాయి. అత్యవసరం అయితేనే, మీరు వెళ్తేనే ఆ పని జరుగుతుంది అనుకుంటేనే దూర ప్రయాణాలు చేయాలి. లేదనుకో మరి అక్కడ రాహు ఉన్నాడు కదా, దూర ప్రయాణాలు ఇబ్బందులే. చెప్తున్నాను, అదే జాగ్రత్త నేను చెప్తున్నాను. కాబట్టి అది దూర ప్రయాణాలు అవసరమైతేనే చేసుకోవాలి. అలాగే స్థాన చలనాలు కూడా జరుగుతాయి. ఉద్యోగపరంగా జరిగితే మీరు చేసే పనులేమి ఇబ్బంది ఏం లేదు. దురవ్యసనాల బారిన పడవద్దు. అనవసరంగా దూర ప్రయాణాలు చేయవద్దు. కొత్త స్నేహితులు వద్దు. ఇప్పుడు ఎవరికరికి కొత్త స్నేహితులు వద్దు. ఉన్న స్నేహితులను కూడా దూరం పెట్టాలి. 1 సంవత్సరం పాటు వాళ్ళ స్నేహాన్ని కట్ చేసుకోమని కాదు. 12వ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి ఆ స్థానం పరంగా మీరు ఇబ్బందుల్లో ఉంటారు, మాయలో ఉంటారు. మాయ మీకు ఆ స్థానాల్లో పనిచేస్తుంది. వ్యసనాల పరంగా పనిచేస్తుంది. దూర ప్రయాణాల పరంగా మాయలో ఉంటారు. స్నేహితుల పరంగా మాయలో ఉంటారు. వ్యయస్థానము మీకు అయ్యే వ్యయం అంతా ఈ 12వ స్థానం వల్లే. ఈ 12లో కూడా రాహు ఉన్నాడు కాబట్టే జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకుంటే చక్కగా మీరు 8 ఆదాయాన్ని అలా ఉంచుకుంటారు, 14 ఖర్చుల్ని తగ్గించుకుంటారు. లేదనుకో 8 ఆదాయం 14 ఖర్చులు అయిపోతాయి. వ్యసనాల పరంగా, దూర ప్రయాణాల పరంగా, అనారోగ్యాల పరంగా మీరు వెళ్తే, నేను చెప్పినవి కనుక మీరు వింటే ఇట్లా జరుగుతుంటాయి. ఇవన్నీ మనకొద్దని మీ మైండ్లో ఉంటే, ఎవరైతే మేషరాశి అయి ఉన్నారో వాళ్ళకి ఈ సంవత్సరం మీ మైండ్లో ఉంటే మీరేంటి, ఆ విషయాల పట్ల మీరు అప్రమత్తంగా ఉంటారు. అప్రమత్తంగా ఉండటం వల్ల ఏం జరుగుతుంది, మీరు రోగాల బారిన పడరు, స్నేహితుల వలన ఇబ్బందులు పడరు, దూర ప్రయాణాల వలన ఇబ్బందులు పడరు. గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా విదేశీ ప్రమోషన్లు అట్లాంటివి ఉంటే అవి ఓకే, బాగానే ఉంటాయి. 12వ స్థానంలో రాహువు, విదేశాలు వెళ్ళటానికి బాగానే ఉంటుంది. తల్లిదండ్రులకు దూరంగా జరిగే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట. అందుకని ఆ విధంగా ఉద్యోగ అవకాశాల పరంగా, ప్రమోషన్ల పరంగా తల్లిదండ్రులకు దూరంగా ఉంటే పర్వాలా. చెడు వ్యసనాల వలన, చెడు స్నేహితుల వలన, వాళ్ళ పక్కన స్నేహితుల వల్ల కూడా మీరు మీ జాతకం మంచిదై ఉండొచ్చు, స్నేహితుల వల్ల కూడా మీరేమవుతుంది, ఇబ్బందుల్లో పడే అవకాశాలు ఉంటాయి. అవి తల్లిదండ్రుల నుంచి మీరు దూరంగా ఉండడానికి పరిస్థితులను సృష్టిస్తుంటాయి. అది జాగ్రత్తగా పెట్టుకోండి. 6వ స్థానంలో కేతు వల్ల అనారోగ్యాలు, 12వ స్థానంలో ఇవి గుర్తుపెట్టుకోండి. ఈ 2 నెగిటివ్ని మీరు జాగ్రత్తగా మీ మైండ్లో ఉంచుకుంటే గౌరవం 3, అవమానం 4 ఉంది కదా, అవమానాల్ని తగ్గించుకోగలుగుతాము. గుర్తుపెట్టుకోండి. కాబట్టి మేషరాశికి అది. మరి మేషరాశి ఏం చేసుకోవాలి, మీకు నెగిటివ్ రాహువు కేతువు కాబట్టి నేను టక్ నిలిపోయి రాహు కేతువు పూజ కాళహస్తిలో 500 1000 కట్టించి చేయమని చెప్పను. ఎందుకంటే నాది భక్తి మార్గం కాదు, జ్ఞాన మార్గం. మీరు చెయ్యాలి. ఏం చేసినా మీరు చేయాలి. ఏమి తిన్నా మీరు తినాలి. ఏ మంత్రం చదివినా మీరు చదవాలి. అది జ్ఞాన మార్గం. భక్తి మార్గం వెళ్ళిపోయి కుటుంబ సభ్యులంతా 10,000 ఖర్చు పెట్టుకొని అక్కడికి వెళ్ళి మొత్తం పూజలు చేయవాకండి. అవన్నీ ఏమీ లేదు, ఉపయోగం ఏమి ఉండదు. మీరు చేపిస్తేనే వాళ్ళకి 500 లాభం. అట్లాంటిది మీరు చేసుకుంటే ఎంత లాభం. పూజ అనేది పెద్ద కష్టమైంది కాదు, మంత్రం అనేది పెద్ద కష్టమైంది కాదు. మనకు వాక్కు సింపుల్. బీజ మంత్రం రాహు మంత్రం, కేతు మంత్రం. రాహువుకి పరిహారం ఏంటి, బీజ మంత్రం ఓం దుమ్ దుర్గాదేవిం నమః, ఓం దుమ్ దుర్గాదేవిం నమః, ఓం దుమ్ దుర్గాదేవిం నమః. అది చదువుకుంటామే. కేతువుకేంటి ఓం లం లంబోదరాయ నమః, ఓం లం లంబోదరాయ నమః, ఓం లం లంబోదరాయ నమః. ఈ 2 మంత్రాలు చదువుకోండి. ఈ 2 మంత్రాలు చదువుకుంటే ఏమైంది, ఎప్పుడు కూడా ఈ మంత్రాలు చదవటం వల్ల ఏమైంది, మీ సంకల్ప బలం,
మీ మనోబలం పెరుగుతుంది. మీ సంకల్ప బలం, మీ మనోబలంలో ఇప్పుడు ఏముండాలి మనస్సులో? రాహువు వల్ల కేతువు వల్ల నాకు ఇట్లాంటి ఇబ్బందులు వస్తున్నాయంట అనేది గుర్తు పెట్టుకోవటం కోసమే ఈ బీజ మంత్రం. ఈ బీజ మంత్రం ఎప్పుడూ కూడా మీరు మననం చేసుకుంటూ ఉంటే మీకు రాహువు వల్ల కేతువు వల్ల జరిగే అనర్థాలు ఎప్పుడూ కూడా మీ మైండ్లో ఉంటాయి. స్నేహితుల పరంగా ఇబ్బందులు తలెత్తున్నాయా, మీరు అప్రమత్తమవుతారు. అనారోగ్యాల పాలవకుండా అప్రమత్తమవుతారు. దూర ప్రయాణాలు పడినాయా, అప్రమత్తమవుతారు. కారణం ఏంటి? మీరు ఆ మంత్ర జపం చేస్తున్నది ఈ రెండింటి యొక్క పర్యవసనాల నుంచి తప్పించుకొనడం కోసం, మీ మైండ్లో ఉంచడం కోసమే. మీ సంకల్పాన్ని పెంచటం. సంకల్పాన్ని పెంచడం అంటే ఏదో జరగదు. అది ఎప్పుడూ కూడా మన చిత్తంలో ఉంటే, మన మనోచిత్తంలో ఉంటే, పైభాగంలో ఉంటే దానిని మనం ఆచరించటానికి కృషి చేస్తాము. అది కాబట్టి ఈ విధంగా ఇబ్బందులను తప్పించుకుంటారు. అలాగే మీరు విద్యాస్థానం బాగుంది, ధనస్థానం బాగుంది, ఉద్యోగ వ్యాపార స్థానాలు బాగున్నాయి కాబట్టి ఆ గురువుని ఇంకా నేను బలోపేతం చేసుకుందాం అనుకున్నాం అనుకోండి, తప్పేం లేదు. దానికి కూడా ఏంటి, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః ఆ బీజ మంత్రం చదువుకున్నారనుకోండి, మంచిగా ఉన్న గురువు ఇంకా బలోపేతం అవుతాడు. ఆ చేయకపోయినా ఇబ్బంది ఏం లేదు. నెగిటివ్ వైపై మనం ముందు దృష్టి పెట్టాలి. ఆయన ఎటు శుభంగా ఉన్నాడు, శుభదృష్టితో ఉన్నాడు, శుభస్థానాల్లోనే ఉన్నాడు. అది అలాగే మీకు శని కూడా 11వ స్థానంలో ఉన్నాడు. శని 11వ స్థానంలో కూడా లాభస్థానం అనమాట. మంచిదే. మీ కళలు నెరవేర్చుకునే సమయం వచ్చుద్ది. మీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ గోల్స్ సాధిస్తారు. విద్యార్థులైతే విద్య బాగా వస్తుంది. ఉద్యోగస్తులైతే వాళ్ళకి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. శాలరీ పెరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులైతే వ్యాపారం పెరిగే అవకాశం ఉంటుంది. ఇన్ని ఉన్నాయి. చదువుకునే విద్యార్థులైతే విద్య వాళ్ళకి బాగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని చేయండి. బీజ మంత్రాన్ని మీరు ఎప్పుడూ మననం చేసుకోండి. ఆహార పదార్థంగా రాహువు కోసం మినపగారెలు, మినపట్లు తినండి ఆహార పదార్థంలో తరచుగా. అలాగే ఖర్జూరం తినండి, కేతు పరిహారం జరుగుతుంది. అలాగే మినపగారెలు, మినపట్లు, ఖర్జూరాలు మీరు కూడా నెలకి కానీ 2 నెలలకు కానీ మీ దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకున్నప్పుడు కొంత ఖర్చు పెట్టి పేదలకు దానం చేయండి. దానం చేయటం వల్ల వాళ్ళు ఆహార పదార్థాలు స్వీకరించటం వల్ల మీరు ఒక యజ్ఞం చేసిన వాళ్ళు అవుతారనమాట. ఆ యజ్ఞం విష్ణుకి ప్రీతి పాత్రం అవుతుంది. మీరు ఆహార పదార్థం పెడితే వాళ్ళు తిన్న ఆహారం అంతా వెళ్ళి వాళ్ళ బొజ్జలో పడుతుంది. బొజ్జ అంటే ఏంటి? జ్ఞాన పద్ధతిలో మణిపూరక చక్రం. మణిపూరక చక్రానికి అధినాయకుడు ఎవరు? విష్ణువు. మీకు విష్ణువుని ప్రీతికరం చేసినట్టే. అక్కడ జఠర రసం ఉత్పత్తి అవుతుంది. అక్కడ జరిగే యజ్ఞంతో వాళ్ళకి శక్తి వస్తుంది. కాబట్టి మీరు విష్ణువుని సాటిస్ఫై చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఆహార పదార్థాల ద్వారా, తినడం ద్వారా, స్వీకరించడం ద్వారా, బీజ మంత్రాన్ని మీరు మననం చేయటం ద్వారా మేషరాశి వాళ్ళు ఉన్నత స్థితికి, మంచి సర్వ శుభాలు మీకు కలగాలని ఆశిస్తూ మీ మల్లికార్జున్. వింటే ఉపయోగం లేదు, ఆచరణలో పెట్టుకున్న వారికి మాత్రమే జ్యోతిష్యం అనుకూలం అవుతుంది. ఈ ఫలితాలు 25%. మిగిలిన 75% మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను అనుసరించి మీదైతే లగ్నం ఉంటుందో ఆ లగ్నంలో మీకు జరిగే దశ అంతర్దశలు బట్టి మీకు మిగతా 75% ఆధారపడి ఉంటుంది. ఈ 75% కూడా ముఖ్యమే కాబట్టి ఆచరించుకోండి. నేను ₹1 ఖర్చు అయ్యే చెప్పట్లా, మీరు ఆచరించుకున్నాలి. ఆచరిస్తే నేను చెప్పిన దానికి ఉపయోగం. మీకు ఎవరికైనా సరే డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే నేను ఉచితంగానే జ్యోతిష్యం చెప్తాను. మీకు ఏదన్నా అవసరమైతే ఆ డేటు, టైము, పుట్టిన ఊరు వాట్సాప్ చేయండి. నేను అక్కడ మీకు మెసేజ్ చేస్తాను. ఎప్పుడు కాల్ చేయాలో చెప్తాను. అప్పుడు మీరు కాల్ చేస్తే నేను చెప్తాను. రాయించుకోవాలంటే అది ఫీజు అవుతుంది, అది వేరే విధానం. చెప్పించుకోవటం వరకు ఫ్రీనే. అది ధన్యవాదాలు. ఆచరిస్తారని, సర్వ శుభాలు మీకు కలగాలని కోరుకుంటూ మీ మల్లికార్జున్.
నమస్తే. మల్లికార్జున్. వృషభ రాశి వారికి ఈ క్రోధీ నామ సంవత్సరం 2024లో రాశి ఫలితాలు ఎలా ఉంటున్నాయో చెప్తున్నాను. వృషభ రాశి వారికి వృషభంలో గురువు ఉంటాడు. 5వ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతుంది. 11వ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది. 10వ స్థానంలో శనిగ్రహ సంచారం జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పే ఈ రాశి ఫలాలు 25% మాత్రమే మీకు వర్తిస్తాయి. మిగతా 75% మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను అనుసరించి మీది ఏదైతే జన్మ లగ్నం ఉంటుందో ఆ లగ్నంలోని గ్రహాల ప్రభావం, మీకు జరిగే దశ అంతర్దశల ప్రభావం మీద ఆధారపడి 75% ఉంటుంది. మేము చెప్పే గోచార ఫలితాలు ఇవి 25% మాత్రమే. ఇవి కూడా ముఖ్యమే, ఇవి కూడా ప్రభావితం బాగానే చేస్తాయి కాబట్టి మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. వృషభ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8. అంటే ఖర్చు చాలా ఎక్కువగా ఉంది. వచ్చే ఆదాయం మాత్రమే 2 వంతుల ఆదాయానికి 8 వంతులు ఖర్చు జరుగుతుంది. అలాగే గౌరవానికి మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. 7 గౌరవిస్తే 3 4 మాత్రమే మిమ్మల్ని అగౌరవపరుస్తారు. గౌరవం బాగా ఉంటుంది, ఆదాయం తక్కువగా ఉంటుంది. ఎందుకని మరి ఆదాయం తక్కువ ఉంది ఖర్చు ఎక్కువ ఉందంటే భయపడక్కర్లా. ఇప్పుడు మీకు గురువు వృషభంలో ఉన్నాడు కాబట్టి మీరు వ్యయం చేసే ఖర్చు అంతా కూడా ఎక్కువ శాతం సద్వినియోగమే అవుతుంది. ఆలోచించుకొని ఖర్చు పెట్టాలన్నమాట. ఎందుకంటే గురువు మీకు వృషభ రాశిలోనే ఉన్నాడు కాబట్టి మీరు ఏ ఖర్చు వచ్చినా సరే ఆలోచించుకొని ఖర్చు పెట్టండి. అప్పుడు ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు, అది అలాగే విద్య మీద ఖర్చు పెట్టచ్చు, వ్యాపారం మీద ఖర్చు పెట్టచ్చు. ఇదంతా కూడా నెక్స్ట్ ఇయర్లో మీకు ఆదాయ వనరుగా మారబోతుంది అనమాట. అందుకని ఆదాయం 2 ఉందని భయపడక్కర్లా. ఆదాయం 2 అనేది గోచార ఫలితాల్లో 25% మాత్రమే. మిగతా 75% మీ జన్మ లగ్నంలో బాగుందనుకోండి, మంచి గురుదశో, శుక్రుడి దశో, బుధుడి దశో, మంచి పంచమాధిపతి దశో, నవమాధిపతి దశో, లగ్నాధిపతి దశో, ధనాధిపతి దశో, లాభాధిపతి దశో జరుగుతుందనుకోండి, అప్పుడు మీకు అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నవి కూడా మీరు రాశి ఫలాల్లో ఆదాయ వ్యయాలు కూడా లెక్కలోకి తీసుకొని జాగ్రత్తలు వహించాలి. అందుకని ఇది చెప్తున్నాం. ఎవరెవరికి వాళ్ళ ఫలితాలు వర్తిస్తాయంటే వృషభ రాశి మీరు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం, నక్షత్రం ప్రకారం పేరు పెట్టుకున్న వాళ్ళు మాత్రమే ఇది చూసుకోండి. అట్లా కాకుండా మీ పేరు చూసుకొని ఇది వృషభ రాశి అనుకొని చూసుకోవాకుండా అయ్యి వర్తించమన్నమాట. ఎవరికైనా సరే రాశి ఫలితాలు నక్షత్రం ప్రకారం పేరు పెట్టుకున్న వాళ్ళకే. కృత్తికా నక్షత్రం 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం, రోహిణీ నక్షత్రం 1 2 3 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1వ పాదం, 2వ పాదం వాళ్ళ వరకు ఏమవుతుంటాయి, వృషభ రాశి కిందకు వస్తారు. వాళ్ళకి జన్మ జాతకంలో వృషభ రాశిలో గురు సంచారం వల్ల మేలు జరుగుతుంది. మీ ఆలోచన విధానం బాగుంటుంది. ఇంతకు ముందు ఎలా ఉన్నా కూడా ఇక్కడి నుంచి మీ ఆలోచన విధానం బాగుంటుంది. మీ ఆలోచన కరెక్ట్గా ఉంటాయి. మీరు జ్ఞానం సముపార్జిస్తారు. మీ జ్ఞానాన్ని వెలికి తీసే శక్తి మీకు బయటికి వస్తుంది. కాబట్టి గురువు మన రాశిలోనే ఉండటం అనేది మనకు ముందు శుభం. ఇంతకు ముందు కన్నా కూడా మంచి పరిస్థితుల్లో మనం ఉంటామన్నమాట అర్థం అది. అలాగే గురువు యొక్క దృష్టి పంచమ స్థానాన్ని చూస్తుంది, అంటే పూర్వపుణ్యఫలం సంతాన స్థానాన్ని చూస్తుంది. అలాగే గురువు యొక్క దృష్టి 9వ స్థానం, అంటే తండ్రికి సంబంధించిన స్థానం, పితృస్థానం అన్నమాట. పూర్వపుణ్యఫలము, పితృస్థానము చూస్తాం వల్ల మీకు అంతా కూడా గురుగ్రహ అనుగ్రహం సమృద్ధిగా ఉంటుంది. కాకపోతే వ్యయం ఎక్కువ ఉంది కాబట్టి మీరు తీసుకోవాల్సిన నిర్ణయాలు అయినా సరే ఆలోచించి తీసుకోండి అని జాగ్రత్త మీకు తెలియజేస్తుంది జ్యోతిష శాస్త్రం. ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి, మనం పెట్టే ఖర్చు ఉపయోగం ఉందా లేదా, అనవసరంగా ఖర్చు పెడుతున్నామా అని 1 2 3 4 5 సార్లు ఆలోచించుకొని ఇతరుల సలహాలు తీసుకొని అప్పుడు మాత్రమే మీరు ఖర్చు పెట్టాలి. అట్లా చేయటం వల్ల ఏమైంది, మీరు ఖర్చుల్ని తగ్గించుకోగలుగుతారు. ఇది ప్రథమంగా వృషభ రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. అలాగే పంచమ స్థానము,
పంచమ స్థానంలో కేతు ఉన్నాడు అంటే అది సంతాన స్థానం. పూర్వపుణ్య ఫలము ఉంటుంది, మీకు సంతాన స్థానం. సంతాన స్థానంలో కేతు ఉన్నాడంటే కొంచెం సంతాన పరంగా ఇబ్బందులు తలెత్తే ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి మీ పిల్లలు యుక్త వయస్కులైతే కొంచెం వాళ్ళని జాగ్రత్తగా హెచ్చరించండి, జాగ్రత్తలు చెప్పండి. ప్రమాదాలకు లోనయ్యే అవకాశాలు ఉంటాయి, వాళ్ళు ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. వాళ్ళని ఒక కంట కనిపెట్టి పర్యవేక్షించి వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకొని అవన్నీ కూడా మనం సంరక్షించుకోవాలి. లేదనుకోండి ఆ కేతుగ్రహ ప్రభావం వల్ల ఏంటంటే మన సంతానానికి సంబంధించిన ఇబ్బందులు తలెత్తుతాయి మీకని తెలియజేస్తుంది జ్యోతిష శాస్త్రం. కాబట్టి మీకు సంతానాన్ని చూసుకోండి. అది అలాగే గర్భవతులు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు మెడికల్ చెకప్లు జాగ్రత్తగా చేసుకోండి. ఎందుకంటే సంతానం స్థానంలో మీకు 5వ స్థానంలో కేతుగ్రహ విధానం ఉన్నది. కేతువు సంచారం జరుగుతున్నప్పుడు ఏ స్థానంలో కేతువు సంచారం జరిగినా ఆ స్థానంలో మన ఆలోచన తీరు కరెక్ట్గా ఉండదు, ఆ స్థానానికి సంబంధించిన ఇబ్బందులు తలెత్తుతాయి. వృషభ రాశి వారికి సంతాన స్థానం కాబట్టి సంతానపరంగా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గర్భవతులైనా జాగ్రత్తలు తీసుకోండి, చిన్నపిల్లలు ఉన్నా పిల్లల పరంగా జాగ్రత్తలు తీసుకోండి, యుక్త వయసు వాళ్ళు ఉన్నా సరే యుక్త వయసు వాళ్ళ పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఇది నెగిటివ్. మీకు వృషభ రాశి వాళ్ళకి శని అనుకూలంగానే ఉన్నాడు, గురువు అనుకూలంగానే ఉన్నాడు, రాహువు అనుకూలంగానే ఉన్నాడు. ఒక్క కేతుగ్రహం మాత్రమే ఈ 5వ స్థానంలో ప్రభావితం చూపిస్తుంది. దాని వలన కూడా మనకి ధన నష్టం సంభవించే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి మీరు ఆ స్థానం మీద జాగ్రత్త పడండి. వృషభ రాశి అయితే మీ సంతానాన్ని ఒక కంట కనిపెట్టండి, వాళ్ళకి జాగ్రత్తలు చెప్పండి, వాళ్ళని ఏం చేస్తున్నారో మీరు చూసుకోండి. వాళ్ళు సక్రమంగా ఉన్నారా, కాలేజీలకు వెళ్తున్నారా లేదా, చెడు స్నేహాలతో తిరుగుతున్నారా, ఇట్లాంటివన్నీ కూడా మనం కనిపెట్టవలసిన కాలము. అలాగే మీకు వృషభ రాశి వాళ్ళకి 10వ స్థానంలో శని ఉన్నాడు. 10వ స్థానంలో శని ఉండటం వల్ల మీకు వృషభ రాశి వాళ్ళకి 10వ స్థానం ఆయనకి స్వస్థానమే శని అవటం వల్ల మీకు ఉద్యోగానికి సంబంధించిన ఇబ్బందులు అట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయి. వాటిల్లో ఇబ్బంది ఏం లేదు. ఉద్యోగ వ్యాపారాలు నిదానంగా కూడా మీకు మంచి స్థితికి పూర్వస్థితికి వస్తాయి. వాటి గురించి పెద్దగా ఆలోచించాల్సిన విషయం ఏమీ లేదు. మంచిగా మీరు వ్యాపారం చేసుకుంటే శని ఆ ప్లేస్లో ఉన్నాడంటే మనం మంచిగా చేసే వ్యాపారం, పనిపై పెట్టే శ్రద్ధ శనిగ్రహానికి బాగా నచ్చుతాయి. మనం తప్పు చేయకూడదు, చెడు చేయకూడదు. వ్యాపారంలో సూత్రాలను అనుసరించి మంచిగా మనం వ్యాపారం చేస్తే అది మనకి లాభాల వైపు నడిపిస్తుంది. ఎందుకంటే శని ఆ క్షేత్రంలో ఉన్నాడు. శని ఆ క్షేత్రంలో ఉన్నప్పుడు మనం వ్యాపార పరంగా ఉద్యోగపరంగా సక్రమంగా ఉంటే అందులో అంతా బ్రహ్మాండంగా జరిగిపోతుంది అనమాట. అది గుర్తుపెట్టుకోండి. అలాగే 11వ స్థానంలో రాహు ఉన్నాడు. 11వ స్థానం లాభంలో రాహు ఉన్నాడు కాబట్టి మీకు మేలే జరుగుతుంది. ఎందుకంటే 11వ స్థానంలో రాహువు మేలు చేస్తాడు ఎవరికైనా సరే, అది లాభస్థానం. కాబట్టి మీరు రాహువు శని గురుగ్రహాల ప్రభావం మంచిగా ఉంది, అయినా సరే మీకు వ్యయం ఎక్కువ శాతం చూపిస్తుంది. కాబట్టి మీరు 5వ స్థాన పరంగా జాగ్రత్తలు తీసుకుంటే మీకు మంచిగా ఉంటుంది. అది మీకు ఎక్కువ ధన నష్టం అయ్యే సూచనలు ఆ పరంగానే ఉంటాయి, కనబడుతున్నాయి. మిగతా అన్నీ బాగున్నాయి కదా. 5వ స్థానంలో నెగిటివ్ ఉంది కాబట్టి మీకు సంతాన పరంగా అట్లాంటి విషయాల్లోనే మీకు నెగిటివ్ సంభవించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నేను మరీ చెప్తున్నాను. ఇది గుర్తుపెట్టుకొని మీరు ఆచరించి అప్రమత్తంగా ఉంటే ఈ వ్యయాల్ని తప్పించుకోగలుగుతాము. అలాగే మీకు గౌరవం బాగా ఎక్కువ ఉంటుంది. వ్యాపారంలో గౌరవం వస్తుంది, ఉద్యోగపరంగా గౌరవం వస్తుంది. అలాగే మీ వ్యక్తిత్వ పరంగా కూడా మీకు గౌరవంగానే ఉంటుంది. అలాగే మీకు లాభస్థాన పరంగా కూడా గౌరవంగానే ఉంది. కాబట్టి గౌరవానికి మీకేమీ దిగులు లేదు, ధనానికి కూడా ఇబ్బంది లేదు. కాకపోతే అధిక వ్యయం వచ్చే అవకాశాలన్నీ నేను చెప్పాను. అవన్నీ కూడా మీ మనసులో ఉంచుకోండి. అవన్నీ కూడా మన మనసులో ఉంచుకోవడం కోసం ఏం చేయాలి, మనం కొన్ని ఆచరించాలి. ఆహార పదార్థాలు తినడం వల్ల మన ఆలోచన విధానాన్ని మార్చుకోగలుగుతాం. అలాగే ఒక మంత్ర జపం తీసుకుంటాం వల్ల ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా మన
సంకల్పంలోనే స్థిరంగా ఉండి వాటిని ఎప్పుడూ కూడా మనం మరచిపోకుండా నిర్ణయాలు తీసుకునే విధంగా మనం ఆ మంత్ర జపాన్ని చేయటం వల్ల గుర్తుంచుకోగలుగుతాము. అలాగే ఆహార పదార్థాలు దానం చేయటం వల్ల వచ్చే పుణ్య ఫలాలు మనకి ఏదైతే నెగిటివ్ ఉందో ఆ నెగిటివ్ని తగ్గిస్తాయి. అది మన ఆహార పదార్థం తీసుకుంటాం వల్ల, మనం మంత్రాన్ని మనం జపించటం వల్ల మన పరంగా మనకి ఏ విధమైతే మంచిగా ఎట్లా అయితే మన సంకల్ప బలాలు స్థిరపడి వృద్ధి చెందుతాయో, సంకల్ప బలం పెరుగుతుందో, అలాగే మన ఆహార పదార్థాలని దానం చేయటం వల్ల, ఆ దాన ఫలం వల్ల ఏమైందంటే మనకి ఏ స్థానం అయితే నెగిటివ్ ఉందో ఆ స్థానానికి సంబంధించిన ఆహార పదార్థాలు మనం దానం చేయటం వల్ల మనకి పుణ్యకర్మలు మనకి లభిస్తాయి. తద్వారా జరగాల్సిన నష్టం తగ్గుముఖం పడుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇప్పుడు మీరు ముఖ్యంగా చెప్పించాల్సినది ఏంటి? కేతువు. మీకు నెగిటివ్ ఏది ఉంది ఉన్న గ్రహాల్లో? గోచారం ప్రకారం కేతు గ్రహం. ఓం లం లంబోదరాయ నమః, ఓం లం లంబోదరాయ నమః, ఓం లం లంబోదరాయ నమః. ఈ మంత్రాన్ని ఎప్పుడు కూడా మననం చేయండి. ఇన్ని వేల సార్లు అనేది ఏమి ఉండదు, ఎప్పుడూ మననం చేయండి. ఈ మంత్రాన్ని మీరు ఎందుకు మననం చేస్తున్నారో గుర్తుపెట్టుకోండి. ఎందుకు మననం చేస్తున్నారు? మనకి 5వ స్థానంలో కేతు ఉన్నాడు. సంతాన పరంగా ఇబ్బందులు ఉంటాయి, అదృష్టపరంగా కూడా ఇబ్బందులు ఉంటాయి. సంతానపరము అదృష్ట యోగం కూడా 5వ స్థానమే, పూర్వ పుణ్యస్థానం కూడా 5వ స్థానమే. కాబట్టి ఈ ఇబ్బందులు ఉంటాయి అనేది మన మనోఫలకం మీద ఎప్పుడు ఉంది. కాబట్టి ఈ ఓం లం లంబోదరాయ నమః అనే మంత్రాన్ని మనం జపించటం వల్ల మనం ఎప్పుడు కూడా నేను చెప్పినవన్నీ మీరు గుర్తుపెట్టుకుంటారు. మీ సంతానాన్ని ఒక కంట కనిపెట్టాలి, మీ సంతానానికి జాగ్రత్తలు చెప్పాలి, వాళ్ళు కాలేజీకి వెళ్తున్నారా, టైం వాళ్ళ ఎవరు ఫ్రెండ్స్గా ఉన్నారు, ఇట్లాంటివన్నీ కూడా మనం కనిపెట్టడం వల్ల, మనకు వాళ్ళ జాగ్రత్తలు చెప్పడం వల్ల తద్వారా జరిగే నష్టాలని మనం నివారించుకోగలుగుతాము. రెండోది ఖర్జూరం తినండి. ఖర్జూరం తినడం వల్ల మన ఆలోచన విధానాలు మారుతాయి. అలాగే ఖర్జూరం కూడా పేదలకి దానం చేయండి. వాళ్ళు ఆ ఖర్జూరాన్ని తినడం వల్ల మనకెక్కడైతే నెగిటివ్ ఉందో ఆ స్థానం బలోపేతం అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మీకు గురువు, రాహువు, శని బాగానే ఉన్నారు కాబట్టి వాడు పెద్ద ఇబ్బంది ఏమీ లేదు, దానికి మంత్ర జపం చేయాల్సిన పని ఏమీ లేదు. కేతుగ్రహ స్తోత్రమే. నవగ్రహాల్లో కేతుగ్రహ స్తోత్రం కూడా చేయొచ్చు. సంవత్సరం మొత్తం మీద ఒక కేతుగ్రహ జపం అంటే ఒక 7,000 సార్లు చేసుకోవచ్చు. పలాశ పుష్ప సంకాశం తారకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఇంత పెద్ద స్తోత్రం చేసుకోవచ్చు. లేదనుకో నేను చెప్పింది సింపుల్ బీజ మంత్రం కూడా ఉంటుంది, దానికన్నా కూడా దీనికి విలువ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓం లం లంబోదరాయ నమః, ఓం లం లంబోదరాయ నమః, ఓం లం లంబోదరాయ నమః. ఇట్లాంటిది మీరు ఈ బీజ మంత్రాన్ని పఠించండి. ఖర్జూరం తరచుగా తీసుకోండి, పండు ఖర్జూరము తరచుగా తినండి. నెలకొకసారన్నా 2 నెలలకు ఒకసారన్నా పేదలకి దానం చేయండి, వాళ్ళు తింటారు, మీకు పుణ్యఫలం వస్తుంది. తద్వారా మీ సంతానానికి మీరు మేలు చేకూర్చిన వాళ్ళు అవుతారు. గౌరవం ఎటు లభిస్తుంది? సంతానపరంగా నెగిటివ్ ఉన్నది కాబట్టి నేను పదే పదే చెప్తున్నాను. ఆచరించాలి, వినటం వల్ల ఉపయోగం ఉండదు, ఆచరించుకోవాలి. ఆచరిస్తేనే మీకు ఇవన్నీ కూడా సరైన జీవన విధానం ఏర్పడుతుంది. నేను రాశి ఫలాలు జీవన విధానం అనే చెప్తాను. జీవన విధానానికి పనికొచ్చేవే ఇవి రాశి ఫలాలు. మనలో ఆ శక్తులన్నీ కూడా ఇలా ఎగ్జిక్యూట్ అవుతుంటాయి. మన లోపల ఉన్న శక్తులే మనం ఒక వృక్షశాస్త్రం ప్రకారం మనం ఒక బీజం, ఆ బీజం ఎలా ఎదుగుద్ది, ఎప్పుడు ఏ సమస్యలు వస్తాయి అనేది అన్నీ కూడా ఈ నవగ్రహ శక్తుల ద్వారా మనకి చూసుకోవాలన్నమాట. ఎందుకంటే నేను చెప్పేది భక్తి మార్గంలో ఉండదని తెలుసు కదా, నేను చెప్పేది ఓన్లీ జ్ఞాన మార్గంలోనే చెప్తాను. భక్తి మార్గంలోనూ చెప్తాను, జ్ఞాన మార్గంలోనూ చెప్తాను, మూఢ భక్తి మార్గంలో చెప్పను. అది భక్తి మార్గం ఉంటుంది, తర్వాత లెవెల్ జ్ఞాన మార్గం ఉంటుంది. ఆచరించుకోండి. ఆచరించటం వల్ల ఏమైంది, మేలైన జీవన విధానాన్ని పొందుతారు. ఇంత సులభం. మీరు మీ లగ్నం ప్రకారం కూడా మీరు ఏదన్నా తెలుసుకోవాలనుకుంటే మీకు డేట్ ఆఫ్ బర్త్, టైము, పుట్టిన
ప్లేసు కనుకుంటే నాకు వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేస్తే నేను మీ జాతక పట్టిక పెడతాను, మీది ఏ లగ్నమో చెప్తాను, ఏ దశ అంతర్దశ చెప్తాను, దాని ప్రకారం మీ జాతకం ఎలా ఉందో కూడా నేను చెప్తాను. వీటికన్నిటికి కూడా ఉచితంగానే నేను చెప్తాను. కాబట్టి మీరేం ఖర్చు ఏమి పెట్టాల్సిన పని ఏం లేదు విడిగా చెప్పించుకుంటాం కోసం. లగ్నం ప్రకారం దశ అంతర్దశ కూడా జరిగిందనుకోండి, మిగతా 75% కూడా మీకు ఎలా ఉండదో కరెక్ట్గా తెలుసుద్ది. 25% గోచార ఫలితాలు, 75% లగ్నము దశ అంతర్దశలకు సంబంధించిన ఫలితాలు మీరు బేరీజు వేయించుకొని మీ ఆలోచన విధానాలను మార్చుకొని మంచి జీవన విధానాన్ని పొందగలుగుతారని నేను ఆశిస్తున్నాను. మీ మల్లికార్జున్.